సంకల్పంలో మనం ఉచ్చరించే వివిధ అంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇందులో ఉత్తరాయణం లేదా దక్షిణాయనం మనం చెప్పుకుంటున్నాం. అసలు అయనం అంటే ఏంటి? అయనం అంటే ప్రయాణం లేదా కదలిక అని అర్థం. ఖగోళ శాస్త్రంలో భూమి నుండి చూసినప్పుడు సూర్యుడు ఆకాశంలో ఉత్తర దిక్కుకు లేదా దక్షిణ దిక్కుకు కదులుతున్నట్టుగా కనిపించే కాలాన్ని అయనం అంటారు. సంవత్సరానికి 2 అయనాలు ఉంటాయి. ప్రతి అయనం 6 నెలలు ఉంటుంది. అదే ఉత్తరాయణం మరియు దక్షిణాయనం. ఈ చిత్రంలో వసంత సంపాతం వెర్నల్ ఈక్వినాక్స్, శరత్ సంపాతం అంటే సమ్మర్ సోలిసిటైస్ మరియు గ్రీష్మ సంక్రాంతి అంటే ఆటమ్నల్ ఈక్వినాక్స్ జూన్ 21న, అలానే వింటర్ సొలిస్టిస్ డిసెంబర్ 21న. ఇటువంటి ముఖ్యమైన ఖగోళ సంఘటనలను కూడా మనం చూడవచ్చు. అలాగే ఈ 2 అయనాల వల్ల ఋతువులు, పగలు, రాత్రి వ్యవధుల్లో వచ్చే మార్పుల్ని వివరించారు. అసలు ఉత్తరాయణం అంటే ఏంటి? సూర్యుడు భూమి దృష్టిలో దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కు వైపు కదులుతున్నట్లుగా కనిపించే 6 నెలల కాలాన్ని ఉత్తరాయణం అంటారు. సాధారణంగా మకర సంక్రాంతి నుండి ప్రారంభమై కర్కాటక సంక్రాంతి వరకు కొనసాగుతుంది. హిందూ సాంప్రదాయంలో ఇది శుభకాలంగా భావించబడుతుంది. ఇక దక్షిణాయనం. సూర్యుడు భూమి దృష్టిలో ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కు వైపు కదులుతున్నట్లుగా కనిపించే 6 నెలల కాలాన్ని దక్షిణాయనం అంటారు. ఇది కర్కాటక సంక్రాంతి నుండి ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. ఈ కాలాన్ని ఆధ్యాత్మిక సాధనకు, పితృకార్యాలకు అనుకూలమైనవిగా భావిస్తారు. మీకు మేము చేస్తున్నటువంటి వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయగలరు.